హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా. ముందుగా మనం 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ వరకు నానబెట్టాలండి. ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ని 5 to 10 minutes హాట్ వాటర్లో బాయిల్ చేయండి. బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం బాండీ వేడి చేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. అందులో స్టార్ అనాస, జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు స్పైస్ కోసం, షాజీరా అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకోండి. కొంచెం సన్నగా ఉండాలి. అది కొంచెం లైట్ బ్రౌన్గా అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఆ తర్వాత పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోండి. కొంచెం పెద్దగా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఉడికిన తర్వాత పొటాటోస్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సోయాని యాడ్ చేసుకోండి. మేము ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నాము. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి, టమాటో స్లైసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకొని మూతతో ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అవ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలోపు బిర్యానీకి కావాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం తినే స్పైసీని బట్టి మసాలాని యాడ్ చేసుకోండి. ఆ వెజిటేబుల్స్లో జీడిపప్పు కొంచెం, కారం తగినంత అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ 1 స్పూన్, కర్రీ మసాలా 1 స్పూన్, పసుపు కొంచెం, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ వేయండి. ఇప్పుడు ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని మసాలాని వెజిటేబుల్స్కి బాగా పట్టించాలండి. బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా వెజిటేబుల్స్కి పట్టిన తర్వాత మనం అందులో 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 5 to 10 minutes కుక్ చేసుకోవాలండి మూత పెట్టి. వెజిటేబుల్స్ కుక్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకోండి, లేకపోతే అడుగున అంటేస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి కుక్ అయినాయండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 2 minutes కుక్ చేయండి. నెక్స్ట్ అందులో 1 కప్ ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేయండి. ఇలా 5 to 10 minutes కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో ఒక లేయర్ గ్రేవీని యాడ్ చేసుకొని ఇంకో లేయర్ 1 hour నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గ్రేవీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ అనేది ఎరగకుండా కలుపుకోండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతాయండి. నేను 4 cups రైస్కి 6 cups ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 tablespoon ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. రైస్ కుక్కర్లో కుక్ అవుతున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోండి, బియ్యం విరగకుండా. కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.